సండే స్పెషల్ చికెన్ పకోడా చేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బయటైతే వర్షం పడుతుంది, ఇంట్లో వేడివేడిగా చికెన్ పకోడా తినాలనిపించింది. నిజానికి చాలా రోజులు అవుతుంది అనమాట బయట తెచ్చుకొని గానీ అది ఇంట్లో చేసుకొని కూడా చికెన్ పకోడా. అందుకే ఇవాళ అయితే ఇంట్లో చికెన్ పకోడా అయితే చేసుకుంటున్నాము. ఇంకా దీనికోసం అయితే ముందుగా చికెన్ ని మంచిగా కడిగేసుకున్నాను అనమాట. అందులోకే కాస్త కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా అందులోకి ఒక గుడ్డు కూడా కొట్టేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే ఒక 1 అవర్ అయితే మ్యారినేషన్ పెట్టేశాను. చికెన్ ని ఒక 1 అవర్ మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం కొద్దిగా చికెన్ పకోడా వేసుకోవడమే. మీరు ఎంతమంది చికెన్ పకోడా ఇష్టం అనేది కూడా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టము. దట్టు రసం అన్నము చికెన్ పకోడా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా చాలా రోజులు తింది కదా ఎలాగో తినకుండా బయట వెదర్ కి ఇంట్లో వేడివేడిగా తిందామని పకోడా అయితే చేసుకున్నాము. చికెన్ పకోడా అయితే వేసుకొని పైన గార్నిష్ కి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి. సరే మరి ఉంటాను, బాయ్ గా.